అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున్ రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక మంచి ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మీరు చూస్తున్న ఇల్లు నార్త్ ఫేసింగ్ 100 స్క్వేర్ యార్డ్స్ అండి. 18/50 డైమెన్షన్తో 100 గజాల ప్రాపర్టీ ఇది. కుందన్పల్లిలో ఉంటుందండి. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో వస్తుంది. మున్సిపల్ G+1 పర్మిషన్తో ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. మంచి బడ్జెట్లో వచ్చే ప్రాపర్టీ అండి ఇది. వీడియో పూర్తిగా చూడండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. మనకి ఇంటి ముందు 25 ఫీట్ వైడ్ రోడ్ వస్తుందండి. ఇది ర్యాంప్. ఈవెన్ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ కావడంతో మనకి పార్కింగ్లోనే బోరు మరియు వాటర్ సంప్ అనేది వస్తుంది. ఇక్కడ బోర్ ఉంటుందండి. అండ్ ఇది వాటర్ సంప్ ఉంటుంది. 18/50 డైమెన్షన్ అండి. ఇది రూమ్స్ మంచి సైజులోనే వస్తాయి. బట్ మనకు పార్కింగ్ అనేది కార్లా పట్టే అంత ఏమి ఉండదండి. ఇది పార్కింగ్లో ఇచ్చిన PVC ఫాల్ సీలింగ్ డిజైన్. ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. 18/50 డైమెన్షన్ అయినప్పటికీ ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది. మీరు చూసినట్టయితే ఈవెన్ స్టేర్స్కి కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. SS రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. పార్కింగ్లో ఇచ్చిన ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ఉంటుంది. ఇది పార్కింగ్లో ఇచ్చిన వాల్ టైల్స్ అండి. ఇటువైపు ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్. ఫుల్ టేక్ వుడ్తో వస్తుందండి. టేక్ మెయిన్ డోర్ ఉంటుంది. అండ్ మెయిన్ డోర్లో నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా వస్తుంది. ఇక్కడ టీవీ యూనిట్ ఉంటుందండి. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ప్రతి రూమ్లో కూడా విండోస్ అనేది ఇవ్వడం జరిగిందండి. టోటల్గా UPVC విండోస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడే మనకి లో రూఫ్ అనేది ఇచ్చారు. ఇటువైపు వాష్ ఏరియా అండి. వాష్ బేసిన్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడే కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. సఫిషియంట్ లైటింగ్ ఉంటుందండి ప్రతి రూమ్లో కూడా. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. రెడీ టు మూవ్ కండిషన్లో ఉందండి. ఓన్లీ జస్ట్ ఒక 2 days ప్లంబింగ్ వర్క్ తప్ప ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది హౌస్ కన్స్ట్రక్షన్. అండ్ ఇటువైపు కిచెన్ అండి. ఇది కిచెన్లోనే మనకి ఇంటిగ్రేటెడ్గా చాలా పెద్దగా పూజా ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా పెద్దగా వచ్చిందండి పూజ ఏరియా. అండ్ పక్కనే కిచెన్ ఎల్ షేప్లో వంట బండ అనేది ప్రొవైడ్ చేశారు. సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చారండి కిచెన్లో కూడా. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఇది 100 గజాలు ఉంటుంది. 18/50 డైమెన్షన్తో వస్తుంది. కుందన్పల్లిలో ఉంటుందండి. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో వస్తుంది. మున్సిపల్ G+1 పర్మిషన్తోనే ఉంటుంది. ఈ ప్రాపర్టీకి హైడ్రాకి ఎలాంటి సంబంధం ఉండదండి. ఎలాంటి FTLలో కానీ బఫర్ జోన్లో కానీ నాలా జోన్లో కానీ ఈ ప్రాపర్టీ అనేది లేదు. క్లియర్ టైటిల్తో ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రాపర్టీకి ఎలాంటి డాక్యుమెంట్ ఇష్యూస్ అనేవి లేవండి.
క్లియర్ టైటిల్తోనే ఉంటుంది. మీరు ఎవ్రీథింగ్ చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 54 లక్షలుగా చెప్తున్నారండి. 54 lakhsగా చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. నార్త్ ఫేసింగ్ 100 yards అండి. 54 lakhsలో ఉంది. 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఏ బ్యాంక్కి వెళ్ళినా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.